హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కొత్త పథకాల అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. ఆ అప్డేట్ ఏమిటి అంటే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తారీఖున మనకు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. సో దాని అనంతరం మనకు ముందుగా ఈ పథకాల మీద అయితే సంతకాలు చేయబోతున్నారు. సో వాటికి సంబంధించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. ఏ పథకాలకు సంబంధించి అయితే ముందుగా సంతకాలు అయితే చేయబోతున్నారు, ఏ పథకాలు అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు, వాటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇకపోతే మనకు ఏపీ రాష్ట్రంలో డీపీటీ పథకాలకు సంబంధించిన వైఎస్ఆర్ చేయూత పథకం నిధులు ఇంకా కూడా చాలామందికి అయితే విడుదల అవ్వలేదన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకు ఈ నిధులు కంపల్సరీగా విడుదల చేస్తారా చేయరా, సో ఒకవేళ విడుదల చేసినట్లయితే ఇంకా కూడా మిగిలి ఉంది ఏ జిల్లాల్లో అయితే ఈ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే పెండింగ్లో ఉన్నాయో, సో ఆ జిల్లాల నేమ్స్ 1 by 1 కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఓకేనా? వీడియోను ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో అయితే ముందుగా మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఏ పథకాలు అయితే అమల్లోకి తీసుకురాబోతున్నారు మనకు ప్రమాణ స్వీకారం అనంతరం, ఆ డీటెయిల్స్ గురించి అయితే చూద్దాము. ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికల్లో 3 కీలక అంశాలపై చంద్రబాబు ఓటర్లకు అయితే హామీలు ఇచ్చారు. వీటిలో మొదటిగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ మీద అయితే సంతకం చేయబోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో మనకు హడావిడిగా టెట్ డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహించింది. ఫలితాలు కూడా ప్రకటించేయాలన్న ప్రయత్నించింది. కానీ మనకు నిరుద్యోగులు తమకు తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా అయితే నోటిఫికేషన్లు జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ అయితే పడింది. ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో చంద్రబాబు మెగా డిఎస్సి నోటిఫికేషన్ హామీ అయితే ఇచ్చారు. సో మొదటగా మనకు దీని మీద అయితే సంతకం చేయబోతున్నారు. ఇకపోతే మనకు రెండవ సంతకం వచ్చి చంద్రబాబు పెట్టబోయే రెండవ సంతకం మనకు భూ హక్కు చట్టం ద్వారా వచ్చేటువంటి రద్దు చేయడం అనేటువంటి దాని మీద అయితే చేయబోతున్నారు. సో ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరిగినంత రచ్చ మరో అంశంపై లేదు. సో ముఖ్యంగా మనకు గ్రామీణ ఓటర్లతో పాటు అర్బన్ ఓటర్లు కూడా ప్రభుత్వం ఈ భూ హక్కు చట్టం ద్వారా తమ భూములను అయితే లాక్కుంటుందని అయితే భయపడుతున్నారు. సో కాబట్టి మనకు ఈ యొక్క భూ హక్కు చట్టం మీద రెండవ సంతకం అయితే చేయబోతున్నారు. ఇకపోతే మనకు చివరిగా పెన్షన్లకు సంబంధించి అయితే మనకు ఈ యొక్క మూడవ సంతకం చేయబోతున్నారు. సో గతంలో మనకు 2-3 వేల నుంచి అయితే ఉండింది ఈ యొక్క పెన్షన్, ఇప్పుడు మనకు 4,000 రూపాయలకి అయితే పెంచామంటూ జూలై నెల నుంచి అయితే మనకు 1వ తారీఖు నుంచి ఈ యొక్క పెన్షన్ ఇచ్చేటట్లయితే సంతకం అయితే చేయబోతున్నారు. సో ఈ విధంగా మనకు ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం మనకు వీటి మీద అయితే ముందుగా అయితే సంతకాలు అయితే చేయబోతున్నారు. సో ఇకపోతే మనకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు ఇంకా కూడా విడుదల అవ్వలేదు. సో వీటి మీద మనకు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఈ యొక్క పథకాలు అనేటువంటి వాటికి సంబంధించి డీబీటీ పథకాల్లో ముఖ్యమైనటువంటి పథకం వైఎస్ఆర్ చేయూత పథకం. ఈ నిధులు ఇంకా కూడా మనకు 2,000 కోట్ల రూపాయల నిధులు అయితే విడుదల చేయాలి. సో వీటి మీద మనకు పలు విమర్శలు అయితే వస్తున్నాయి. మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసే లోపల విడుదల అవుతాయి అవ్వ అని అనేటువంటి దాని మీద అయితే మనకు ఇంకా కూడా ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఇప్పటికీ కూడా మనకు చాలా వరకు అయితే పడుతున్నాయి డబ్బులు అనేటువంటిది 18,750 రూపాయలు. సో ముందు కూడా మనకు కొన్ని జిల్లాల్లో కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. వాటి గురించి అయితే ముందు వీడియోస్లో అయితే తెలుసుకుందాము. ఓకేనా? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తాను.